మనం ఇప్పుడు అగర్వుడ్ సాగు చేసినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల శివారులోని ఈ సైట్‌లో మాత్రం 8 ఎకరాల్లో ఈ అగర్వుడ్ సాగు చేయడం అనేటువంటిది జరిగింది. ఎక్కువగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలోనే వీటి సాగు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. దీర్ఘకాలికమైనటువంటి పంటలు శ్రీగంధం గానీ, ఎర్రచందనం గానీ ఇలాంటివి సాగు చేస్తే 20 ఏళ్ల సమయం పడుతుందని, ఈ అగర్వుడ్ సాగు చేసినట్లయితే కేవలం 10 ఏళ్లలోనే పంట చేతికొస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులైతే వీటి పట్ల ఆసక్తి చూపడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా వీటికి అనుకూలమైనటువంటి ప్రాంతాలు వేడి ఎక్కువగా లేనటువంటి ప్రాంతాల్లో వీటి సాగు అనేటువంటిది జరుగుతుంది. అస్సాం కానీ, కేరళ కానీ ఇలాంటి ప్రాంతాలలో ఈ పంటలకు ఎక్కువ దిగుబడి వచ్చి రైతులు లాభాల బాటలో వెళ్ళారని మనమైతే కొంతకాలం నుంచి వింటున్నాం. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు అనేటువంటి చేపట్టేటువంటి రైతులు కూడా పెరుగుతున్నారు. కేవలం 10 ఏళ్లలోనే ఈ పంట ద్వారా లక్షలాది రూపాయల ఆదాయం వస్తుందనేటువంటి నమ్మకంతో సాగు చేపట్టడం అయితే జరిగింది. ఇప్పటి వరకైతే ఈ ప్రాంతాల్లో సాగు చేసినటువంటి రైతులు ఎవరు కూడా దీని ద్వారా లాభాలైతే పొందలేదు. ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే వీటి పెంపకం పైన అయితే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఎలాంటి నేలల అనుకూలం, ఏ సమయంలో వీటికి అంటే రసాయన ఎరువులు కానీ ఇలాంటివి అనేటువంటి కొట్ట కూడా ఉండాలనేటువంటి తెలుస్తుంది. ఎందుకంటే ఇవి ఎక్కువగా సుగంధ ద్రవ్యాల వాడకంలో వినియోగించేటువంటి మొక్కలు కాబట్టి వీటికి రసాయనాలు లేకుండా కేవలం సేంద్రియ పద్ధతిలోనే వీటి సాగు చేస్తారనేటువంటి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా వీటిని సాగు చేసినటువంటి క్రమంలో వీటికి ఇంత ధర ఎందుకు పలుకుతుందంటే వీటి ద్వారా వచ్చేటువంటి ఈ చెట్లు, ఇది చెట్టు అయిన తర్వాత ఇదైతే ప్రస్తుతానికి ఒక 14 నెలల ఉన్నటువంటి చెట్టు. ఇది ఒక 10 ఏళ్ల తర్వాత వీటి యొక్క బెరడు నుంచి వచ్చేటువంటి దాన్ని సుగంధ ద్రవ్యాలైనటువంటి సెంటు కానీ లేక మనం వాడేటువంటి అగరబత్తుల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారని తెలుస్తుంది. ఇంకా వీటి ఆకుల ద్వారా కూడా టీ పొడి లాంటి తయారు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందని తెలుస్తుంది. కాకుంటే ఎక్కువగా ఇంకా కూడా కొన్ని రకాలైనటువంటి రోగాలు, క్యాన్సర్ కానీ, మధుమేహం కానీ ఇలాంటి రోగాలకు కూడా వీటిని బెరడు ఈ చెట్లను ఉపయోగించడం జరుగుతుందని తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా మాత్రం ఏమైనప్పటికీ కూడా వీటి ద్వారా కోట్లాది రూపాయలు వస్తాయనేటువంటి ఒక నమ్మకంతోనైతే రైతులు సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే కూడా వీటికి పెట్టుబడి కూడా సుమారు 400 నుంచి 1500 వరకు కూడా వీటి మొక్కల ధర ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 8 ఎకరాల ప్రాంతంలో సుమారుగా ఒక 2000 మొక్కల వరకంటే కాస్ట్ తోటి కూడుకున్నటువంటిది. అంతేకాకుండా చాలా శ్రమ పడడంతో పాటు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇంత పెట్టుబడులు పెట్టి మరి వీటిని పెంచినటువంటి క్రమంలో ఒకవేళ లాభాలు రాకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఈ ప్రాంతాల్లో సాగు చేసినటువంటి రైతులైతే ఎవరు కూడా ఇప్పటివరకు వీటి ద్వారా లాభాలు పొందలేదు. ఒకవేళ ఇప్పుడు సాగు చేసినటువంటి రైతులు కనుక లాభాలు వస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా రైతులు వీటిని సాగు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ అగర్వుడ్ సాగు చేసినటువంటి రైతులు ఎన్నో ఆశలతో వాళ్ళు ఎదురు చూడడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చినట్లయితే మిగతా కూడా రైతులు ఎక్కువ మంది వీటి సాగు చేసి లాభాలు పొందాలని మనం కూడా కోరుకుందాం.